మాట్లాడదాం. ఇది ఇప్పుడున్న పీపుల్లో చాలామంది ఎక్కువగా ఉంటుందండి. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, కిడ్స్తో సహా అరౌండ్ చిన్న పిల్లలతో కూడా మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంత కంప్లైంట్ ఎక్కువగా ఉంది. ఎప్పుడన్నా ఒక పర్సన్ హెల్తీగా ఉన్నారంటే ఆకలి, దాహం, మోషన్ ఫ్రీగా అవ్వటం, నిద్ర ఇవన్నీ నార్మల్గా ఉండాలండి. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే ఏదైనా పర్సన్ హెల్తీగా ఉన్నాడు అని మనం కన్సిడర్ చేయాలి. వీటిల్లో ఏది డ్యామేజ్ అయినా ఆ హెల్త్కి మీదే ఎఫెక్ట్ పడుతుంది. ఈ వీడియోలో కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు కాన్స్టిపేషన్ దేనికి వస్తుంది, మనం ఏం చేస్తే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడే వాళ్ళు దాని గురించి మాట్లాడదాం. ఈ కాన్స్టిపేషన్ తగ్గించాలి, మలబద్ధకం తగ్గించాలి అంటే ఏం లేదండి, నేను ఏవేవో టిప్స్ చెప్పను, మీరు ఇవి చేయండి అవి చేయండి అని కాదు. ఇంట్లో దొరికే వాటిలోనే నేను చెప్తుంటాను. ఇంట్లో మనం తీసుకునే ఆహార పదార్థాలతోనే మోషన్ ఎంత ఫ్రీగా అవ్వాలని దాని గురించి మనం మాట్లాడితే, మనం చాలా నెగ్లెక్ట్ చేసే ఫుడ్ బీరకాయ. బీరకాయలో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది. సో బీరకాయ అన్నారు కదా అని ఏంటంటే తీసుకునే విధానాన్ని బట్టి దీనిలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మీరు బీరకాయని డీప్ ఫ్రై చేసి బీరకాయ బజ్జీలా తీసుకున్నారనుకోండి, దాని ఇంపాక్ట్ మీ మీద అంత ఉండదు. సో తీసుకునే విధానాన్ని బట్టి మీ జిఐటి సిస్టమ్ మీద దాన్ని ఆధారపడుతుంది. దీనిలో చాలా వేస్ ఉన్నాయి. మీరు తీసుకోవాల్సిన బెస్ట్ పద్ధతి ఏంటంటే అండి, బీరకాయని తొక్కు తీయకుండా వాష్ చేసి రోటు పచ్చళ్ళలా తీసుకోవటం చాలా వరకు ఇంపార్టెంట్, చాలా బెస్ట్ ఆప్షన్ కూడా. ఎందుకు? అది ఫ్రై అవ్వదు, షాలో ఫ్రైగానే అవుతుంది. దానిలో ఉన్న ఫైబర్ పార్టికల్స్ ఏవి బ్రేక్ డౌన్ అవ్వవు. మనం తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పొట్టలో ఎక్కడైనా మలం ఏదైనా స్టాప్ అయి ఉంటే దాన్ని పుషప్ చేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. నేను చెప్తే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే దాన్ని రోటు పచ్చళ్ళలా తినడానికి చూడండి. లేదు కొంతమందికి రోటి పచ్చళ్ళ తీసుకునే అలవాటు చాలా వరకు తక్కువగా ఉన్నాయి అనుకుంటే సెకండ్ ఆప్షను నార్మల్ షాలో ఫ్రైలో కర్రీ చేయండి. అంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆవిరి పద్ధతిలో దాన్ని వేసి అంటే స్టీమ్లోని ఫ్రై చేసి దానిలో లైట్గా పోపులు, కారం అలాంటివి వేసుకుంటూ ఉండి తింటే అదొక పద్ధతి. ఏదన్నా షాలో ఫ్రై చేయండి. అంటే షాలో ఫ్రై అంటే ఏం లేదంటే ఎక్కువసేపు బర్న్ అవ్వకుండా, ఎక్కువసేపు పొయ్యి మీద ఉండకుండా ఉండేటట్టు. అంటే ఎక్కువసేపు పొయ్యి మీద ఉంటే ఏమవుతుంది, దానిలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఇవన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో దీనివల్ల ఏమవుతున్నారు, ఫస్ట్ నార్మల్, సెకండ్ షాలో. ఈ డీప్ ఫ్రైగా తీసుకోవటం అనేది పక్కన పెట్టండి. డాక్టర్ గారు మీరు బీరకాయ చెప్పారు కదండి, మేము బీరకాయ బజ్జీలు వేసామండి, బీరకాయ ఫ్రై చేసుకున్నామండి, డీప్ ఫ్రైలతో తిన్నామండి, ఇవి అవాయిడ్ చేయండి ముందు. ఒక ఇంగ్రీడియంట్ ఏదైనా చెప్పారంటే అది తీసుకునే విధానాన్ని బట్టి దాని అబ్జర్ప్షన్ మారిపోతూ ఉంటుంది. మీకు చూడండి, ఒక డైరెక్ట్గా మనం తీసుకుంటే పొట్టలోని సీలియరీ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకుంటే నోట్లో సలైవా అని ఉంటుంది, అంటే ఉమ్ము ఉంటుంది కదా, ఆ ఉమ్ముతో డిజాల్వ్ అయ్యి దాని నుంచి వచ్చే ఎంజైమ్స్ సగం నోట్లో రిలీజ్ అయిపోతాయి. అది బ్లడ్ స్ట్రీమ్లో అబ్జర్వ్ అయిపోతుంది. దాని నుంచి అలా పేగుల ద్వారా కిందకి వెళ్తుంది. ఇంటెస్టైన్స్ అంటే పేగులు, పెద్ద పేగు చిన్న పేగు అంటారా, దానిలో సీలియరీ మూమెంట్స్ అంటారు. అంటే ఏమవుద్దంటే ఎంట్రుకలు ఎలా ఉన్నాయో దానిలో ఎంట్రుకల్లా ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి ఆ మోషన్ మూవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంట్రుకల నుంచి కొద్దిగా అలా మూవ్ చేస్తూ ఉంటుంది. ఈ సీలియరీ పార్టికల్ సరిగ్గా లేకపోతే, అంటే ఆ యొక్క మూమెంట్ సరిగ్గా లేకపోతే పొట్టలో ఉండిపోయి 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి మోషన్కి వెళ్ళటం, లేదా మోషన్కి వెళ్ళిన తర్వాత బాగా ఎక్కువగా స్మెల్ రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దేనికని? ఆ సీలియరీ మూమెంట్ సరిగ్గా లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ బీరకాయని ఎక్కువగా తీసుకుంది, ఆ సీలియరీ పార్టికల్స్ చాలా వరకు మూవ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మీకు డైలీ మోషన్ అయిపోతుంది. ఇది టిప్ ఫాలో అవుతూ రోజుకి 3 to 4 లీటర్స్ వాటర్ తాగండి. వాటర్ కంటెంట్ ఎక్కువ తాగుతూ స్లీప్ బెటర్గా పెట్టుకొని ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు కాన్స్టిపేషన్ అనే కంప్లైంటే మీరు కంప్లీట్గా క్లియర్ చేసిన వాళ్ళు ఎక్కువ.